రైట్, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం కమిషన్ ఈటెల విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. ఈటెల రాజేందర్ను ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలు, అదేవిధంగా డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా ఎంత బడ్జెట్తోని రూపొందించారు, రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా వ్యాప్కో సంస్థకి చెల్లింపులు ఎట్లా చేశారో అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా, ఇట్లాంటి అంశాలను ప్రధానంగా ఈటెల రాజేందర్ను కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నించారు. అయితే దీనికి ఈటెల రాజేందర్ సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా మొదట ఎందుకు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఏదైతే గోదావరి నది మీద తెలంగాణ జల అవసరాలు తీరాలనంటే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలనే అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ, అదేవిధంగా టెక్నికల్ కమిటీలు నియమించారు. ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తర్వాత దాన్ని కేబినెట్ లో పెట్టారు. కేబినెట్ ఆమోదించిన తర్వాతనే ప్రాజెక్టు రీడిజైనింగ్ చేశారని చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంటే మేడిగడ్డ దగ్గర నిర్మించాలన్న డెసిషన్ ఎవరన్న ప్రశ్న కూడా కేబినెటే పూర్తిగా అప్రూవల్ చేసింది. అన్ని అంశాలకు సంబంధించి కేబినెటే నిర్ణయాలు తీసుకుందని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. మరోవైపు కేబినెట్ సంబంధించి అన్నిటికీ అప్రూవల్ ఉందంటే అది కూడా ఓకే అని చెప్పారు. దాంతో పాటు ఏదైతే టెక్నికల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు డిపిఆర్ తయారీ కోసం వ్యాప్కో సంస్థకి 594 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. అది నిజమేనా అని ప్రశ్నించారు. దానికి సంబంధించి అది నా దృష్టికి రాలేదు, నాకు తెలియదని చెప్పి ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇచ్చారు. దాంతోపాటు ఎందుకు ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నకి మహారాష్ట్రలో మన ఏదైతే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ సంబంధించి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. అక్కడ ఎక్కువ ముంపు ఉంటుంది, ముంపుకు గురైతామని చెప్పి ఆ రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆ ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో 148 మీటర్లకు మాత్రమే అక్కడ మహారాష్ట్ర ఒప్పుకుంది. అయితే టెక్నికల్ కమిటీ కానీ అదేవిధంగా ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ వీళ్ళందరూ సూచించిన దాని ప్రకారం అక్కడ వయబుల్ కాదు, ఒకవేళ అక్కడ నిర్మిస్తే నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వస్తుందనేటువంటి అంశంతో ఆ క్యాబినెట్ అప్రూవల్ తర్వాతనే దాన్ని రీడిజైన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇచ్చిండు. దాంతోపాటు అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాల మేరకే ముందుకు వెళ్లారా అని అడిగిన ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దాని ప్రకారమే కేబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే అన్ని ముందుకు వెళ్ళామని చెప్పారు. ఆ సబ్ కమిటీలో ఈటెల రాజేందర్ అంటే నాతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు చైర్మన్ గా ఉన్నారని చెప్పి ఆన్సర్ చెప్పారు. మొదట ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నకు కూడా ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇచ్చారు. మొదట ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర 38,000 కోట్లతోని ప్రాజెక్టును చేయాలని చెప్పుకున్నారు. కానీ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు కేబినెట్ ఆమోదించిన దాని ప్రకారం మేడిగడ్డ దగ్గర నిర్మించాలంటే దాని కాస్ట్ 63,000 కోట్లు పెరిగింది. ఆ తర్వాత అది ప్రాక్టికల్ అంటే నిర్మాణ సమయానికి వచ్చేసరికి అది కాస్త 85,000 కోట్లకు పైగా చేరింది. ఆ తర్వాత ప్రజెంట్ ఎంతకు చేరింది అనే సంగతి నాకు తెలియదని చెప్పారు. అదేవిధంగా కేబినెట్ సంబంధించి సిఫార్సుల మీద సభ్యులందరూ కూడా సంతకం చేశారని, ఆ మేరకే అది రీడిజైన్ అనేది చేశారని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేశారు, దాని ఉద్దేశం ఏందని అడిగినటువంటి ప్రశ్నకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు బడ్జెట్ అంతా కేటాయించాలంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు అనేది సమీకరిస్తారు. దానిలో భాగంగానే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. దాని కింద నిధులను సమీకరించి కార్పొరేషన్ కోసం ఖర్చు చేశారు, అంటే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఖర్చు చేస్తారని చెప్పారు. అయితే ఈ అంశం అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కిందకు రాదు, అది ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖ చూస్తుంది. కార్పొరేషన్లు అనేవి వేరుగా ఏర్పాటు చేస్తారు, ఇది ప్రభుత్వ నిర్ణయం. ఆ తర్వాత కార్పొరేషన్ కింద వ్యయాలు కానీ లేకపోతే ఆదాయం కానీ ఏముంటుందో అవన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కిందకు రావు అని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ఏమన్నా
ఖర్చులు ఏమైనా చేయాలనుకున్నా కూడా మాకు సంబంధం లేదన్న అంశం ఇక్కడ ఈటల రాజేందర్ మెన్షన్ చేశారు. అంటే కాళేశ్వరం కార్పొరేషన్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. మరోవైపు బ్యారేజ్ల నిర్మాణం అనేది టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖలో ఆడిట్ శాఖ ఉంటుంది. అదేవిధంగా ఈ ఖర్చు చేసేటువంటి అంటే అకౌంట్ సెక్షన్ కూడా ఇరిగేషన్ శాఖలో ఉంటుంది. ఆ రెండు డిపార్ట్మెంట్లు ఈ అంశాన్ని చూస్తాయి. కేవలం ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనేది బడ్జెట్ కేటాయింపుల వరకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి బ్యారేజ్ల నిర్మాణం కానీ లేకపోతే ఇతర టెక్నికల్ అంశాలు కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేదని చెప్పి హరీష్ రావు ఆన్సర్ చేశారు. మరోవైపు కొన్నిటికి తెలియదని కూడా ఆన్సర్ చేశారు. ఎందుకంటే వ్యాప్కో సంస్థకి ఆ డిపిఆర్ తయారీ కోసం డబ్బులు ఇచ్చారని అనే ప్రశ్నకి నాకు తెలియదు, అది నాకు సంబంధం లేని ప్రశ్న అని చెప్పి ఈటల రాజేందర్ ఆన్సర్ ఇచ్చారు. ఈ విధంగా కాళేశ్వరం సంబంధించి వేసినటువంటి ప్రశ్నకు దాదాపు మొత్తం 19 ప్రశ్నలు కమిషన్ ఈటలను అడిగింది. వాటన్నిటి కూడా ఆయన ఆన్సర్ చేశారు. ప్రధానంగా చూసినట్లయితే కొన్ని సజెషన్స్ కూడా కమిషన్ చేసింది. అంటే నేను సజెస్ట్ చేస్తున్నాను, దీనికి మీరు ఒప్పుకుంటారా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అప్పటి సీఎం నిర్ణయంతోనే జరిగిందా అని అడిగిన ప్రశ్నకు అది కేబినెట్ ఆమోదంతో జరిగిందని చెప్పి ఈటల ఆన్సర్ ఇచ్చారు. ఇట్లా ప్రాజెక్టుల నిధులకు సంబంధించి నిధుల సేకరణ, ప్రాజెక్టు రీడిజైనింగ్, ప్రాజెక్టుల ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్లేసు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా ఈటల రాజేందర్ను ప్రశ్నించారు. వాటన్నిటి కూడా ఆన్సర్ చేశారు. ఇంతటితో విచారణ ముగిసిందని చెప్పి పిసి ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ప్రకటించారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఏదైతే ముందు నుంచి ఆర్థిక అంశాలకు సంబంధించి ఈటల రాజేందర్ను అడుగుతారని ఊహించారో ఆ అంశాలకు సంబంధించి ఆయన్ను ప్రశ్నించారు. మొదట అంటే ఎప్పటి నుంచి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు అనే ప్రశ్న నుంచి మొదలుపెట్టి చివరకు ఏదైతే నిధుల ఖర్చు కానీ లేకపోతే ఎట్లా రీపేమెంట్ చేస్తారు, లేకపోతే ఎందుకోసము కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి ప్రశ్నల వరకు కూడా ఆయన అడిగారు. వాటన్నిటి కూడా ఆయన ఆన్సర్ చేశారు. ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రయారిటీ ఏంటి, ప్రాజెక్టులో ఆర్థిక శాఖ బాధ్యత ఏంటి, ఎంతవరకు ఏం చేస్తారు, ఈ అంశాలకు సంబంధించి మాత్రమే ఈటల రాజేందర్ ఆన్సర్ చేశారు.